వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చాలాసార్లు అనుకున్నాం 2024కు ముందు ఇద్దరు వ్యక్తులు చాలా ఫేమస్ అని. అందులో ఒకళ్ళు రామ్ గోపాల్ వర్మ అయితే ఇంకో ఆయన పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ. సో రామ్ గోపాల్ వర్మ గారు సరే ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పిఠాపురం వర్మ కూడా సైలెంట్ అయిపోయారు. రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. పిఠాపురం వర్మ ఎందుకు సైలెంట్ అయ్యారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి సరైన ప్రాధాన్యత రాలేదు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రాజ్యసభ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కానీ నాగబాబు గారికి మాత్రం ఇచ్చారు అని ఇలా రకరకాల ఇవి జరిగాయి, చర్చలు జరిగాయి. ఒక దశలో అయితే నాగబాబు గారు అక్కడికి వచ్చినప్పుడు పిఠాపురం వర్మ అనుచరులకి నాగబాబు గారికి మధ్య ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి సందర్భం. ఇక ఆవిర్భావ సభలో అక్కడ మన చిత్రాడ దగ్గర జరిగినటువంటి ఆవిర్భావ సభలో నాగబాబు గారు అయితే పవన్ కళ్యాణ్ గెలిపించింది నేను అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అక్కడ ఒక చాలా హెడేక్ అయింది. పిఠాపురం వర్మ అలిగారు అనేటువంటివి చాలా వార్తలు వచ్చాయి. అధినేత కూడా అదొక తలనొప్పి అయిపోయింది ఈ వ్యవహారం. పవన్ కళ్యాణ్కి ఎనీ టైము పిఠాపురం వర్మ చెక్ పెట్టే అవకాశం ఉంది. ఇలా రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో సడన్ గా పిఠాపురం వర్మ చాలా సైలెంట్ అయిపోయారు ఈ మధ్యన. దానికి కారణాలు ఏంటి అనేటువంటి కాంట్రాక్ట్ రాజకీయ ఒప్పందమా లేకపోతే వ్యాపార అభివృద్ధి కథ ఏమైనా ఉందా ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తింది చాలా మందిలో. రాష్ట్ర రాజకీయాల్లో చర్చ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అదేంటి పిఠాపురం అనేటువంటిది యాక్చువల్గా ఒక చిన్న నియోజకవర్గం, కానీ అది రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు కేంద్ర బిందువుగా మారింది అంటే మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి పోటీ చేయటం అనేటువంటిది. అక్కడ ప్రముఖమైన వ్యక్తి టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ. అతనికి టికెట్ రాకపోయినా కూడా 2 సంవత్సరాలు మౌనం పాటించాడు. కాబట్టి ఇప్పుడు అదే వ్యక్తికి భారీ కాంట్రాక్టు లభించింది, ప్రభుత్వం నుంచి భారీ ప్రాజెక్ట్ లభించింది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయంగా కీలకమైన స్థలం పిఠాపురం నియోజకవర్గం. సాధారణంగా పెద్దగా వార్తల్లో ఉండదు, కానీ 2024 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇది చర్చకు వచ్చిందంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం అనేటువంటిది మనకు తెలుసు. ఆ నిర్ణయం పిఠాపురం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. వర్మ స్థానికంగా చాలా బలమైన నాయకుడు. ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం ప్రాంతంలో చాలా కాలంగా రాజకీయంగా చురుగ్గా ఉన్న వ్యక్తి, స్థానికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అనుచర వర్గం కూడా చాలా బలమైనటువంటి అనుచర వర్గం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో ప్రభావం పెంచుకున్నాడు బాగా. 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఈ కూటమిలో భాగంగా కొన్ని కీలక నియోజకవర్గాలు జనసేనకి ఇచ్చారు. పిఠాపురం కూడా వాటిలో ఒకటి. దీంతో వర్మకి అక్కడ టికెట్ దక్కలేదు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు. ఒక నాయకుడికి టికెట్ రాకపోతే సాధారణంగా 3 విషయాలు జరుగుతాయి. అవి ఏంటంటే, 1 తిరుగుబాటు, 2 స్వతంత్రంగా పోటీ చేయడం, 3 పార్టీ మీద విమర్శలు చేయడం. సరే, వర్మ బిగినింగ్ లో ఆ ఇసుక ర్యాంపులు అవన్నీ కూడా జనసేన వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నాయి, ఇక్కడ నుంచి ఇసుక దోచేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఆయన కొన్నాళ్ళు ఇది చేశారు. ఆ తర్వాత ఏవో రకరకాల పరిణామాల మధ్య ఆయన సైలెంట్ అయిపోవడం జరిగింది. ఆ 3 ఇప్పుడు ఏది చేయట్లేదు, పూర్తిగా మౌనంగా ఉన్నాడు ఆయన. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, తర్వాత కూడా వర్మ పెద్దగా రాజకీయంగా స్పందించలేదు. సుమారు 2 సంవత్సరాల పాటు లో ప్రొఫైల్లో ఉన్నారు. ఇది రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. ఎంత పెద్ద నాయకుడు ఇలా మౌనంగా ఎందుకుంటాడు అంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమనుకున్నారంటే, వర్మకి పార్టీ నుంచి ఏదో హామీ ఉంది అంటే, మనం తెలిసిందే అది ఎమ్మెల్సీయా, రాజ్యసభ, ఏదేదో రకరకాలు అని అనుకున్నారు. అది టికెట్ రూపంలో కాకపోయినా మరో రూపంలో ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఒకటి బలపడింది. అది ఇప్పుడు కేవలం ఊహ కాదు, అది వాస్తవం అనేటువంటిది వెలుగులోకి వచ్చిన ఒక జీవో ద్వారా బహిర్గతమైంది. ఇటీవల ప్రభుత్వం ఒక కీలకమైన ఉత్తర్వు విడుదల చేసింది. కాకినాడలో ఒక భారీ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. అదేంటి, సాధారణ ప్రాజెక్ట్ కాదు, కన్వెన్షన్ సెంటర్ ప్లస్ 5 స్టార్ హోటల్. ఈ ప్రాజెక్ట్ ని అమలు చేయబోయేది ఎవరైనంటే ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్, అంటే ఎస్విఎస్ఎన్ వర్మకి చెందినటువంటి కంపెనీ అది. ఈ ప్రాజెక్టు వివరాలు ఏంటంటే, భారీ పెట్టుబడి. ప్రాజెక్టు మొత్తం విలువ 104 కోట్లు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం దీంతో సుమారు 300 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయట. ఇది టూరిజం రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ గా కూడా చెప్పబడుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏంటంటే, ఈ ప్రాజెక్టుకి భూమి 3.4 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఆ తర్వాత కూడా 33 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది అనేటువంటిది. పన్ను రాయితీలు 10 సంవత్సరాల పాటు ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ 100% రీఇంబర్స్మెంట్ చేసేలాగా, 10% సబ్సిడీ పెట్టుబడి మీద, గరిష్టంగా 10 కోట్లు విద్యుత్ రాయితీలు, 5 సంవత్సరాలు డ్యూటీ రీఇంబర్స్మెంట్, ఇవన్నీ టూరిజం పాలసీ కింద ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటిది కంపెనీ, అదొక నిర్మాణ సంస్థ. అపార్ట్మెంట్లు, లేఅవుట్లు, చిన్న చిన్న కమర్షియల్ ప్రాజెక్టులు వంటి రంగాల్లో ఇది పనిచేస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టులు కూడా చేసింది అంటున్నారు. పెద్ద ప్రాజెక్టుల అనుభవం ఉందా అని అంటే, ఇప్పుడు అదే ఒక కీలకమైన ప్రశ్నగా ముందుకొచ్చింది. ఈ కంపెనీ ఇంత పెద్ద స్థాయి ప్రాజెక్టు ఇంతకు ముందు చేసిందా
అంటే లభ్యమైనటువంటి సమాచారం ప్రకారం 5 స్టార్ హోటల్ లేదా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన అనుభవం అయితే ఈ కంపెనీకి లేదు అనేటువంటి స్పష్టంగా తెలుస్తోంది. అందుకే కొంతమంది ఏమంటున్నారంటే ఇది కంపెనీకి వచ్చిన మొదటి మెగా ప్రాజెక్ట్ కావచ్చు అనేటువంటిది వాళ్ళ అంచనా. టర్న్ ఓవర్ కూడా మధ్యస్థాయి సంస్థ ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ మధ్యస్థాయి రియల్ ఎస్టేట్ కంపెనీ అనేటువంటిది అంచనా ప్రకారం వార్షిక టర్న్ ఓవర్ 20 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య ఉండొచ్చు. అయితే ఇది అధికారికంగా ఉన్న డేటా అయితే మాత్రం కాదు. ప్రభుత్వ టెండర్లు పెద్ద రికార్డు అంటే ఏమీ లేదు. పబ్లిక్ డేటా ప్రకారం ఈ కంపెనీ పెద్ద ప్రభుత్వ టెండర్లు తీసుకున్నట్టుగా అయితే రికార్డ్స్ ఏమీ లేవు. రోడ్లు, పోర్ట్లు, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వీటిల్లో ఏమీ అనుభవం ఉన్నట్టుగా అయితే సమాచారం లేదు. ఇప్పుడు ఉన్న ప్రధాన ప్రశ్న ఏంటంటే రాజకీయంగా టిక్కెట్ రాకపోయినా కూడా వర్మ మౌనంగా ఉండటానికి కారణం ఇంత భారీ ప్రాజెక్టు రావటమేనా? సో వర్మ మౌనం వెనక ఉన్నటువంటి మర్మం ఇదే అనేటువంటిది ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే. కొన్నిసార్లు అది టికెట్ రావడం కన్నా కూడా చాలా పెద్ద వ్యాపార అవకాశాలని అందిస్తుంది అనేటువంటిది ఇప్పుడు వర్మ విషయంలో రుజువైంది. మద్దతు ఇచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం అనేటువంటి కొత్త విషయం ఏం కాదు. మరోవైపు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా టూరిజం కోణంలో ఉంది, టూరిజం కోణంలో చూస్తున్నాం మేము అనేటువంటిది ప్రభుత్వ వాదన. కాకినాడలో పెద్ద హోటళ్ల యొక్క అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు కావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు పెరగాలి. అందుకే ఈ ప్రాజెక్ట్ ఇచ్చామనేటువంటిది ప్రభుత్వం యొక్క వెర్షన్. సో ఈ కథలో 3 కోణాలు చూసుకుంటే రాజకీయ కోణం, టికెట్, మౌనం, ప్రాజెక్టు, వ్యాపార కోణం 104 కోట్ల పెట్టుబడి, ప్రభుత్వ కోణం టూరిజం అభివృద్ధి. సో ఈ వీటిల్లో నిజం ఏంటి అనేటువంటిది త్వరలోనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రజల్లో ఉన్న చర్చ ఏంటంటే ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమేనా లేకపోతే రాజకీయ ఒప్పందంలో భాగమా అనేటువంటిది ఈ కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు. ఏదైనా కూడా సమయం గడిచాకే పిఠాపురం వర్మ గారి కథ అంతా కూడా బయటకు వస్తుంది అని అంటున్నారు. ఏదైనా సరే వర్మ మాత్రం ఆయన వెరీ లక్కీ. సైలెంట్ గా ఉన్నటువంటి పిఠాపురం వర్మకి ఇప్పుడు చాలా పెద్ద బహుమానం దక్కినట్టే అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.